పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు నడిపించే సోపానాలు. శాంతి సోపానాలు కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు ఈ సంవత్సరాంతంలో ఎన్నో సందేశాలు మీరు వింటూ ఉన్నారు. ఈ సంవత్సరం అంతా కూడా విని ఉంటారు. ఈ దినం వినే సందేశం మీ జీవితాలని దేవునికి మరింత సన్నిహితం చేయాలని కోరి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమం మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. దేవునికి మహిమ కలుగునుగాక. సంవత్సరాలు జరుగుచుండగా నీ కార్యాన్ని నూతనపరచుము. ఈ మాట ఇంచుమించు అన్ని సంఘాల్లో ప్రతి సంవత్సరం మొట్టమొదటి దినాన వింటూనే ఉంటాం. ఈ సంవత్సరం అంతా ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఎన్నో పరిస్థితులు దాటి వచ్చి ఉంటాం. కలవరం, అక్కడక్కడ ఒకవేళ కొన్ని గృహాల్లో మరణం, కష్టాలు, కన్నీరు, వేదన, సవాళ్ళు, ఆనందం మిళితమైన సంవత్సరం. మానవ జీవితమే వీటన్నిటితో కూడా మిళితమై ఉంటుంది. అయితే ఈ లోకపరంగా మనం ఎందరినో కలుసుకొని ఉండవచ్చు. ఈ లోకపరంగా మంచి చెడు రెండూ కూడా మనం అనుభవించి ఉండవచ్చు. జీవితమే మంచి చెడుల కలయిక. దేవుడు కూడా మన జీవితాలకు మంచి కాపరిగా ఉన్నప్పుడు ఆయన పచ్చిక బయలులో నడిపించే దేవుడు, శాంతి జలాలు ఇచ్చే దేవుడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నడిపించే దేవుడు. ఆ దేవుడే మనల్ని గాఢాంధకారపు లోయల్లో కూడా నడిపిస్తారు. కాబట్టి గత సంవత్సరం అంతా మంచి చెడు మనం ఎదుర్కొన్నాం. సుఖం దుఃఖం ఎదుర్కొన్నాం. అనారోగ్యాలు బలహీనతలు కూడా ఎదుర్కొని ఉండవచ్చు. ఏది ఏమైనా ఏ యోగ్యత లేని మనకు, మన ప్రాణానికి, మన ఆయుష్కు కారణమైన దేవుడు ఈ చివరి దినాల్లో మనల్ని ప్రవేశపెట్టారు. అది కేవలం ఆయన దయ, మన భక్తి కాదు, మన ప్రార్థన కాదు. ప్రతిరోజు కూడా మనం కళ్ళు తెరుస్తున్నాము అంటే అది కేవలం దేవుని యొక్క దయ అంతే. ఈరోజు మనం ప్రత్యేకంగా ఈ సంవత్సరం అంతటిని గురించి దేవునికి ఏమి లెక్క అప్పచెప్తాం? కేవలం ఐక్యమైన వాటి కోసమే జీవించామా? ఆత్మీయంగా ఏమైనా ఎదిగామా? ప్రార్థనా జీవితంలో ఎదిగామా? దేవునికి ఏమన్నా సన్నిహితులం అయ్యామా? సహవాసంలో ఎదిగామా?
దేవుని యొక్క కార్యక్రమాల్లో మనం ఏమైనా పాలు పొందామా? పరిచర్యలో, మిషనరీ పరిచర్యలోనేమి, సంఘ పరిచర్యలోనేమి, ఆయా కార్యక్రమాల్లో మన వంతుగా మనం ఏమైనా సహాయం చేసామా? ఇవన్నీ కూడా ఆలోచించుకోవాల్సిన విషయాలు. ఊరికే సంవత్సరం అయిపోయింది అని క్యాలెండర్ తిప్పేయటం కాదు. దినాలు ఎంత త్వరగా గతించిపోతున్నాయో ఈ మాట బైబిల్లో తరచుగా నాకు గుర్తొస్తూ ఉంటాయి. ఏర్పరచబడిన వారి నిమిత్తము దినములు త్వరగా గతిస్తూ ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది చిత్రహింసల్లో ఉన్నారు, జైలులో ఉన్నారు, ఘోరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు, తిండి లేక అల్లాడిపోతూ ఉన్నారు. సంవత్సరాలు జరుగుతూ ఉండగా ఈ సంవత్సరం అంతా జరిగిపోతూ ఉంది, అయిపోతూ ఉంది. కొన్ని రోజుల్లో క్రొత్త సంవత్సరంలోకి వెళ్తాం. దేవుని కార్యం నూతనపరచబడిందా? మన హృదయాలు మారాయా? ఎక్కడ ఏ విషయానికి మారాలో మనకేమన్నా అర్థమైందా? నేను తరచుగా మా సంఘంలో ఒక మాట చెప్తూ ఉంటాను. ఎన్ని మారాం? ఇంకా ఎన్ని విషయాలు మారాలి? ఏవి మనకి అర్థం కావట్లేదు. మీలో చాలామంది ఘోరమైన పరిస్థితుల్లో ఉండి ఉండవచ్చు, బాధాకరమైన పరిస్థితుల్లో, దిక్కు తెలియని పరిస్థితుల్లో కూడా ఉండి ఉండవచ్చు. కానీ మన దేవుడు అదే పరిస్థితిలో మనల్ని ఎల్లకాలం ఉంచే దేవుడు కాదు. నిరీక్షణ తెచ్చుకోండి, విశ్వాసం పెంచుకోండి. నేను దాదాపు ఒక 15 సంవత్సరాల పైన భయంకరమైన ఉబ్బసం వ్యాధితో బాధపడ్డాను. దివారాత్రులు ఊపిరందక కూర్చున్న వ్యక్తిని. కానీ దేవుడే ఆ విశ్వాసం, ఆయన దయ, ఆయన కనికరాన్ని చూపించి ఈ దినం వరకు క్షేమంగా కాపాడారు. ఈ కార్యక్రమాలు రెగ్యులర్గా చూసే వాళ్ళకు ఈ సాక్ష్యాలన్నీ కూడా మీకు తెలుసు. కేవలం దేవుని దయ, విశ్వాసం, దేవుని యొక్క దయకు కనికరానికి మనం పాత్రలమయ్యే జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకి అన్ని విషయాల్లో సహాయం చేస్తారు. మనిషి రెండింటి కలయిక అనేది తరచుగా చెప్తూ ఉంటాను. ఒకటి శరీరం, 2 ఆత్మ. శరీరానుసారమైన మనసు, ఆత్మానుసారమైన మనసు. ఇలోకపరమైన జీవితం, పరలోకానికి సంబంధించిన ఆత్మీయమైన జీవితం. ఇలోక విషయాల్లో ఎవరు ఏమీ చెప్పకుండానే మన జీవితాన్ని మనం సాగిస్తూ ఉంటాం. అవసరమైనప్పుడు సహాయం చేసేవాళ్ళు ఉంటారు. ఒకవేళ ఎవరు లేకపోయినా కూడా దేవుడు మనకి సహాయం. అయితే ఆత్మీయమైన జీవితాన్ని ఎంత పట్టించుకున్నాం? ఈ సంవత్సరం జరిగిపోతూ ఉంటుండగా ఆత్మీయమైన జీవితంలో నూతనపరచబడ్డామా? దేవుడు కోరే భక్తి మనం ఈ సంవత్సరం చేసామా? మన ప్రార్థనా జీవితం ఎదిగిందా? లేక ప్రార్థనలో దిగజారిపోయామా? విశ్వాసం బలపడిందా? లేక విశ్వాసంలో బలహీనమయ్యామా? పౌలు గారు కొరింథీ పత్రికకు రాస్తూ 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనిడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనిడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా? మీరు విశ్వాసము కలవారై ఉన్నారో లేదో. విశ్వాసము అనేది క్రైస్తవ జీవితానికి పునాది. ప్రార్థన క్రైస్తవ జీవితానికి ఊపిరి అని చెప్పాలి. మన శరీరానికి ఊపిరి ఎంత ముఖ్యమో ఆత్మీయమైన జీవితానికి ప్రార్థన కూడా అంతే ముఖ్యం. ప్రార్థన అంటే మనకు కావలసినవి అడగటం కాదు,
సాక్షాత్తు దేవునితో ఒక సహవాసం. ఈ ప్రార్థన, ఈ సహవాసాన్ని నిలబెట్టేదే విశ్వాసం. దేవునితో ప్రతి విషయంలో ఒక తండ్రిగా, మన రక్షకునిగా, ప్రభువుగా ఆయన యొక్క అధికారాన్ని అంగీకరిస్తూ ఆయన కోరే నిర్ణయాలు మనం చేస్తూ మన విశ్వాస జీవితం ఎక్కడా కూడా సన్నగిల్లకుండా మనల్ని మనం ఆయన హస్తాలకు సమర్పించుకుంటూ ఉండాలి. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్ముని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్ముని మీరే పరీక్షించుకొనుడి. ఈ విశ్వాసం లేకపోతే ఏమని అంటున్నాడు? మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్ముని గూర్చి మీరే ఎరుగురా. 7వ వచనం, మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండా వలనని దేవుణ్ణి ప్రార్థించుచున్నాము. 7వ వచనం చివర్లో, మీరు మేలైనదే చేయవలనని ప్రార్థించున్నాము. 8, మేము సత్యమునకు విరోధముగా ఏమీ చేయనేరము కానీ సత్యము నిమిత్తమే సమస్తము చేయుచున్నాము. సత్యము నిమిత్తం ఈ సంవత్సరం అంతా మనం జీవించామా? విశ్వాసంలో బలపడ్డామా? లేక విశ్వాసంలో భ్రష్టులం అయిపోతూ ఉన్నామా? విశ్వాసము అనేది కేవలం ఐహికమైనవి, ఈ లోక సంబంధమైనవి సంపాదించుకోవటానికి కాదు, ఆరోగ్యాలు సంపాదించుకోవటానికి మాత్రమే కాదు. విశ్వాసము అనేది దేవునిలో మనం ఎదగడానికి, దేవునిలో స్థిరపడటానికి, దేవుని చిత్తాన్ని చేయటానికి, దేవుని నిర్ణయాలను మనం గౌరవించుకోవడానికి, కష్టమైన బాధ అయినా అది మన వల్ల కాకపోయినా దేవుని యొక్క ఇష్టం చేయడం మన విశ్వాసంతో ముడిపడి ఉంటుంది. కాబట్టి విశ్వాసము కలవారై ఉన్నారో లేదో ఈ సంవత్సరం అంతా విశ్వాసంతో దేవుణ్ణి సంతోషపెట్టామా? విశ్వాసం కలిగిన జీవితాన్ని జీవించామా? మనం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చదివితే ఇహలోక పరంగా వాళ్ళేమీ సంపాదించలేదు, కానీ ప్రతి ఒక్కరూ జీవితంలో ఎన్ని కోల్పోయినా విశ్వాసంలో స్థిరపడి విశ్వాస వీరులుగా మారారు. క్రైస్తవ జీవితానికి ప్రాముఖ్యమైన విషయం నూతన పరచబడడం. అందుకే బైబిల్ అంతా కూడా నొక్కి చెప్తా ఉంటుంది. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన మనల్ని దేవుడు బ్రతికిచ్చారు. మానవుడు ఆదిలోనే దేవునితో సహవాసాన్ని కోల్పోయాడు. దేవుణ్ణి కాదని సాతాన్ని హెచ్చించాడు. వాడి మాట విన్నాడు. దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోయిన మానవుడిని మాత్రం దేవుడు ఏమాత్రం విడిచిపెట్టలేదు, విడిచిపెట్టలేరు కూడా. ఎందుకంటే మానవుణ్ణి ఆయన తన పోలిక, తన స్వరూపంలో తన కోసం తన ప్రతినిధిగా చేసుకున్నారు. ఒక బిడ్డ మీద తల్లిదండ్రులకి ఎంత ప్రేమ ఉంటుందో, ఈ అశాశ్వతమైన పాపిష్టి లోకంలో ధూళి దుమ్ము అయిన మానవునికి బిడ్డల మీద అంత ప్రేమ ఉంటే శాశ్వతమైన దేవునికి శాశ్వతమైన ప్రేమ ఉంటుంది కదా. నిత్యుడైన దేవుడు నిత్యం ప్రేమిస్తారు కదా. ఆయన ప్రేమకు అంతం లేదు. ఆయన ప్రేమకు ఆటంకపరిచేది కూడా ఏదీ లేదు. ఆ పాపాన్ని తీయటానికే కదా ప్రభు ఈ లోకానికి వచ్చారు. చాలామంది క్రైస్తవులు ఏదో వేడుక, పండగ, కొత్త బట్టలు, తిండి, ఇంకా అనేక ఐహికమైన వాటితో తృప్తి పడిపోతూ ఉంటారు. అలాంటి ప్రజలకు క్రిస్మస్లో ఉన్న యథార్థత, సత్యం, ప్రేమ, దేవుని యొక్క ఔన్నత్యం, ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు పాప శరీర ఆకారంతో వచ్చారు. ఆయన కన్యక గర్భంలో ప్రవేశించారు. తన పిల్లలు రక్తమాంసాలు కలిగిన వారు కాబట్టి, ఆయన రక్తం ధారపోయాలి కాబట్టి, పరిశుద్ధాత్మ మరియ గర్భంలో ఆ రక్తంతో ఒదిగారు. అది చాలా విచిత్రమైన ఒక
సంఘటన అని మనం చెప్పుకోవాలి. ప్రభువారు సిలువలో చిందించిన రక్తం పరిశుద్ధాత్మతో మిళితమైన రక్తం. అందుకే ఆ రక్తంలో అంత శక్తి ఉంటుంది. మనం యేసు రక్తం అనే ఆ మాట, ఆ తలంపులో మన జీవితాలు ఒదిగిపోతూ ఉంటాయి. క్రిస్మస్ అనేది కేవలం ఒక ఐహికమైన పండుగగా చూస్తే ఆత్మీయంగా మనం ఏమీ పొందలేం. ఆత్మీయమైన జీవితం దేవుని యొక్క వాక్యంతో అంటుకట్టబడాలి. దేవుని యొక్క చిత్తానికి అంటుకట్టబడి ఉన్నప్పుడే, విశ్వాసంలో మన జీవితాలు బంధించబడినప్పుడు, ప్రార్థన అనే ఆ తీగలు దేవునిలో అల్లుకున్నప్పుడు, ఆ ఊపిరి మనల్ని సజీవులుగా నిలిపేటప్పుడు క్రీస్తు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారో మనకు అర్థమవుతుంది. అప్పుడు మన జీవితాలు నూతనపరచబడతాయి. సంవత్సరాలు జరుగుచుండగా మీ కార్యమును నూతనపరచండి. బైబిల్ అంతా కూడా నూతనత్వాన్ని గురించే మాట్లాడుతుంది. ఈ నూతనత్వం ఎప్పుడు వస్తుంది అంటే, ఒక వ్యక్తి ఈ లోకాన్ని విడిచిపెట్టగలిగినప్పుడు, ఐహికమైనవి త్యజించగలిగినప్పుడు నూతనమైన జీవితం, నూతనమైన హృదయం వస్తుంది. ఈ సంవత్సరం గతించి పోతూ ఉంటుండగా ఎంత నూతనత్వాన్ని నేను పొందాను, నూతనంగా ఎదిగాను. మనం ఒక చెట్టు వేసుకుంటే నూతనమైన కొమ్మలు వస్తాయి, చిగురు వస్తుంది, చిన్న మొగ్గ వస్తుంది, తర్వాత చిన్న పింద వస్తుంది. ఆ పింద క్రమంగా ఎదిగి పరిపక్వమైతేనే ఆ చెట్టు వేసుకున్నందుకు సార్థకమవుతుంది. అలాగే మన జీవితాలు యేసుక్రీస్తులో నాటబడాలి. ఆయన మాటల్లో, ఈయన మాటల్లో పునాది వేసుకోమని ప్రభువు చెప్పారు. ఆయన రక్తంలో మనం నమ్ముతాం, విశ్వాసంలో పునాది వేస్తాం. ఆయన మాటలు, వాక్యంలో మనం పునాది వేసుకుంటాం, ఆయనలో ఎదుగుతాం, ఆయన మాటలకు అల్లుకుపోతాం. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, మీరు నా తీగలు అన్నారు. ఒక్కసారి ఆ సాదృశ్యం ఆలోచించుకోండి. తండ్రి వ్యవసాయకుడు, కుమారుడు ద్రాక్షావల్లి, మనం తీగలం. ఆయన రక్తం ద్వారా పుట్టిన వాళ్ళం. ఆయన రక్తం మనలో ప్రవహించాలి. ఆ ప్రేమ, ఆ విశ్వాస్యత, ఆ నమ్మకత్వం, ఆ పరిశుద్ధత, ఆ త్యాగం. ఈ సంవత్సరం అంతా మనం ఎంతవరకు ఒక త్యాగపూరితమైన జీవితాన్ని జీవించగలిగాం, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాం, ప్రేమను పంచాం. ఎన్ని విషయాల్లో నేను అనే అహాన్ని చంపాం, శరీరానుసారమైన మనస్సును నాశనం చేసుకున్నాం, ఆత్మానుసారమైన మనసును పెంచి పోషించాం. దేవుని యొక్క వాక్యం సెలవిచ్చేది రోమాపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు కూడా చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొండని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొంచున్నాం. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మనస్సు మారి నూతనమొకటి వలన రూపాంతరం పొందుడి. మనస్సు మారకుండా రూపాంతరం పొందలేం. మనస్సు మారాలి అంటే ఇక్కడ ఒక చక్కని సలహా ఇస్తూ ఉన్నాడు. ఈ లోక మర్యాదను అనుసరించవద్దు, ఈ లోకాన్ని లెక్క చేయొద్దు. ఆచారాలు, వ్యవహారాలు, ఇంకా కొన్ని మొహమాటాలు, అలా చేయకపోతే ఏమనుకుంటారు. దేవుళ్ళలోకి వచ్చాక ఒక్కటే అనుకోవాలి మనం, నేను ఇలా చేస్తే దేవుడు ఏమనుకుంటాడు, ఇలా చేయకపోతే ఆయన ఏమనుకుంటారు. ఇది మన దీక్ష అవ్వాలి. తర్వాత ఉత్తమమైంది, అనుకూలమైంది, సంపూర్ణమైనది, అది దేవుని యొక్క చిత్తం. దేవుని చిత్తం ఎప్పుడూ కూడా మనల్ని ఉత్తమమైన మార్గంలో నడిపిస్తుంది.
దేవునికి అనుకూలంగా నడిపిస్తుంది, భక్తిని సంపూర్ణం చేస్తుంది. ఇవన్నీ మనం చేయగలిగినప్పుడు మనం ఆ నూతనత్వాన్ని సంపాదించుకుంటాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 23-24 వచనాలు చదువుదాం. 22లో ఆ చిన్న మాట కూడా చదువుతున్నాను. మీ చిత్తవృత్తి యందు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు కలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనుడి. దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావము. కింద ఫుట్నోట్లో నవీన పురుషుడు. ఒక వ్యక్తి నూతన వ్యక్తి అవ్వాలి. అలా చెయ్యాలి అంటే నీతి యథార్థమైన భక్తి కావాలి. కాబట్టి ఈ సంవత్సరం ఆరంభంలోనే దేవుని యొక్క నీతి మనకు కలిగేటట్టుగా ఈరోజు కూడా ఉదయం లేచి అనుకున్నాను నేను, కల్మషం లేని జీవితం, కల్మషం లేని హృదయం, పరిశుద్ధమైన హృదయం దయచేయండి ప్రభువా అని వేదనతో ప్రత్యేకంగా ప్రార్థన చేసుకోవడానికి దేవుడు సహాయం చేశారు. కాబట్టి చిత్తవృత్తి యందు నూతనపరచబడాలి. అలా నూతనపరచబడినప్పుడే యథార్థమైన భక్తి చేస్తాం. ఈ రెండు మన జీవితంలో ఉన్నప్పుడు దేవుని యొక్క పోలికగా మారుతూ ఉంటాం. క్రొత్త నిబంధన అంతా ఘోషించేది దేవుణ్ణి నమ్మిన ఒక విశ్వాసి ఆయన పోలిక, ఆయన స్వరూపంలోకి రావాలని. ఆది యందు దేవుడు మానవుణ్ణి తన పోలిక, తన స్వరూపంలో సృష్టించినట్టుగా యేసు రక్తం చేత కడుగుబడిన మనం నవీన స్వభావాన్ని ధరించాలని దేవుడు కోరుతూ ఉన్నారు. లేఖనాలన్నిటిలో కూడా దేవుని చేత పిలువబడిన ప్రతి వ్యక్తి లేక రక్షించబడిన ప్రతి వ్యక్తి దేవుని యొక్క పనికి వాళ్ళు కార్యసాధకమయ్యారు. అందరూ కూడా నవీన స్వభావాన్ని ధరించిన వాళ్ళే. మీరు ఖాళీగా ఉన్నప్పుడు లేక ప్రయాణాలు చేసేటప్పుడు బైబిల్లో ఉన్న ఈ భక్తులు ఏ రీతిగా మారారు అనేది ఆలోచించుకోండి. దావీదు నవీన స్వభావాన్ని ధరించాడు, అయితే ఒక్క శోధనలో పడిపోయాడు. యేసేపు నవీన స్వభావాన్ని ధరించాడు, కారణం దేవుడు అతనికి తోడై ఉన్నాడు. దేవుడు అతన్ని ఎంతగా హెచ్చించాలనుకున్నారో అంతగా హెచ్చించారు. అబ్రహాము చరిత్ర చూడండి. లోతు తన్ని విడిచి వెళ్ళిపోయాడు. అబ్రహాముకు లోతు తన సహోదరుని కుమారుడు. తన సహోదరుడు చనిపోతే తండ్రి హారాను ఆ బిడ్డను పెంచాడు. తెరకు ఆ బిడ్డను పెంచాడు. హారానులో అబ్రహాము యొక్క సహోదరుని కుమారుడు లోతు. తండ్రి చనిపోయాక అబ్రహాము పెంచాడు. కానీ లోతు అబ్రహాముని విడిచి వెళ్ళిపోయాక ఇంక వీడు మనల్ని కాదని వెళ్ళిపోయాడే, మనం ఎందుకు పట్టించుకోవాలి అనుకోలేదు. ఆ దేవ స్వభావం గమనించండి. ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు శత్రువు చేత పట్టబడి చెరలోకి వెళ్ళినప్పుడు అబ్రహాము వెళ్ళి విడిపించాడు. అప్పుడైనా లోతు అబ్రహాము దగ్గరికి రాలేదు, మళ్ళా సొదొమలోకే వెళ్ళిపోయాడు. వీడు ఎంత చెప్పినా వినడు అనుకోలేదు. దేవుడు వచ్చి సొదొమ గొమొర్రాని అగ్ని గంధకాలతో కాల్చేస్తాను అంటే కేవలం లోతు కొరకు కాదు, సొదొమ గొమొర్రాల రక్షణ కొరకు ప్రార్థన చేశాడు. మారిన ప్రతి వ్యక్తి కూడా, దైవత్వాన్ని కలిగిన ప్రతి వ్యక్తి జాలి, దయ, ప్రేమతో నిండి ఉంటారు. ఇలా బైబిల్లో ప్రతి భక్తుడిని కూడా మీరు చూసుకుంటూ వెళ్ళండి. ఇక క్రొత్త నిబంధనకు వస్తే పౌలు ఎంత గొప్ప మాదిరి. అతనిలో ఉన్న స్వభావం అంతా పోయింది. కేవలం దేవుని కొరకు గర్జిస్తూ ఎన్ని శ్రమలు భరించాడో మనకి 2 కొరింథీ పత్రికలో రాస్తాడు. అతని స్వభావం మారిపోయింది, పూర్తిగా మారిపోయింది. పేతురుకి చేపలు పట్టడం తప్ప ఇంకొకటి తెలియదు.
అలాంటి పేతురు దేవుని కొరకు జీవించాడు. అనేక ఆత్మలు సంపాదించాడు. చివరికి హతసాక్షి అయ్యాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే ప్రతి దేవుడు నమ్మిన ప్రతి వ్యక్తి తప్పకుండా తన యొక్క స్వభావంలో నూతనపరచబడతారు. ఇంకా పాతవి జీవితంలో కొంతమంది మనల్ని బాధిస్తారు, అవహేళన చేయవచ్చు, విమర్శించవచ్చు, మనకి కష్టం బాధ కూడా కలిగించవచ్చు. నాకు చాలా ఇష్టమైన ఒక మాట నేను చెప్తూ ఉంటాను. ప్రభువారు ఏం చెప్పారు? ఏనాటి కీడో ఆనాటికి చాలును. నేనంటాను, నీకు కలిగిన కీడు నీకు చేసిన వ్యక్తిని దీవించు, నీకు కలిగిన కీడు బయటికి తోసేసి తలుపేసేయమంటాను. కొత్త సంవత్సరంలో అడుగుపెట్టాక గతాన్ని లాక్కోకండి. బాధ పెట్టిన వారి మీద కోపాలు ద్వేషాలు పెట్టుకోకండి. మనసు మారి నూతన మొగుట వలన రూపాంతరం పొందడం నేర్చుకోవాలి. అది మన వల్ల అవ్వదు. మనల్ని రక్షించిన దేవుడు ఆ పని చేస్తారు. ఒకవేళ ఇంకా ఎవరైనా మారుమనసు పొందకపోతే దేవుని రాకడ సమీపిస్తూ ఉంది. ఒకవేళ ఈ సంవత్సరం దేవుడు వచ్చేయచ్చు, ఈ నెల వచ్చేయచ్చు, ఈరోజు వచ్చేయచ్చు. అలాంటి దినాల్లో మనం ఉన్నాం. మారు మనసు పొంది మారు మనసుకు తగిన క్రియలు మనం కొనసాగిద్దాం. దేవుడు హృదయాల్లో పరిపాలన చేయటానికి, మన జీవితంలో పరిపాలన చేయటానికి మనం ఆయనకు సర్వాధికారాన్ని అప్పగించాలి. అప్పుడు భక్తిలో ఆయన మనల్ని పరిపూర్ణం చేస్తూ నిత్యత్వం వైపు మనల్ని నడిపిస్తారు. మన ప్రతి ఆలోచన ఆయన అంగీకారంలో ఉండాలి. ప్రతి నిర్ణయం ఆయన అంగీకారంలో ఉండాలి. మనం మామూలుగా మాట్లాడుకునే మాటల్లో కూడా ఆయన మనతో ఉన్నారు అన్న స్పృహ మనం కలిగి ఉండాలి. నవీన స్వభావాన్ని ధరించుకోవడం. ఇంకా ఏ భక్తుడైనా సరే మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు, మనల్ని పురికొల్పుతూ ఉంటారు. మరియా ఎంత ధన్యురాలు! ఎంత అవమానం భరించైనా సరే చివరకు శిలువ దగ్గర నిలబడినప్పుడు ఎంతో అవమానం ఆమె భరించి ఉంటుంది, కానీ దేవునికి అనుకూలంగా నిలబడింది. అందుకే ఆమె ధన్యురాలు. ఈ సంవత్సరం అంతా దేవునికి జీవితం నూతన పరచబడుతూ రూపాంతరం పొందుతూ దేవునికి ప్రజలకు ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా ఉందిరుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోక తండ్రి, మీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు. గొప్ప సమయాన్ని మాకు ఇచ్చారు ప్రభా, వందనాలు. ఈ సంవత్సరం మా ముందు ఉన్నదే తండ్రి, మీకు వందనాలు. మేము ఎంతకాలం ఉంటామో మాకు తెలియదు, కానీ ఈ సంవత్సరం దాని పరిస్థితి ఎదుర్కోబోయే సమస్తం మీకు అప్పగిస్తూ ఒక నూతన స్వభావంతో విశ్వాసంలో ప్రార్థనలో స్థిరపరచబడిన వారమై మీతో కలిసి ఈ సంవత్సరం జీవించడానికి సహాయం చేయండి. అయినా ఎంతమంది బాధలో ఉన్నారో కన్నీరు తొడవండి, సమస్యలో ఉన్నారో సహాయం చేయండి. సమస్తం ప్రార్థనతో జయించే శక్తి పరులుగా ప్రతి ఒక్క జీవితాన్ని తీర్చిదిద్దమని ప్రార్థిస్తూ మీకు అప్పగిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ సంవత్సరం అంతా కూడా ఒక విజయవంతమైన సంవత్సరంగా, దేవుని కొరకు ఉపయోగపడే సంవత్సరంగా, భక్తిలో పరిపక్వత పొందే సంవత్సరంగా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. దేవుని దయ మీతో ఉండునుగాక. మహాదేవుడు మన ప్రభువు రక్షకుడునైన యేసుక్రీస్తు కృపా, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనిత్య సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనందరికీ సదా తోడైండి నిత్యత్వాన్ని గూర్చిన నిరీక్షణతో కూడిన జీవితాలలోనికి నడిపించును గాక. ఆమెన్. మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్ 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 944-010-9893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.